Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. ప్రపంచంలో అత్యంత కష్టమైన 4 పనులు ఏంటో చెప్పండి. సరదాగా కాసేపు నవ్వుకుందాము. చీమలకి లిప్స్టిక్ రాయడం, దోమలకి సూది వేయడం, ఏనుగును ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, భార్యకు నచ్చజెప్పడం. సో ప్రపంచంలో కష్టమైన పనులు ఏంటి? ఇవి 4. ఇలాంటి జోక్స్ కోసం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళి అనేది ఆర్టీసీ బస్సు లాంటిది. చాలాసేపు వెయిట్ చేసి చివరికి పల్లె వెలుగు బస్సు ఎక్కుతాం. టికెట్ తీసుకొని తీరా వెనక్కి చూస్తే ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు, సూపర్ లగ్జరీలు వస్తాయి. కానీ ఏం చేస్తాం? బస్సు దిగలేం, వేరే బస్సు ఎక్కలేం. ఏ బస్సు రాకుంటే అదే బస్సులో వెళ్ళాలి. తప్పదు కదా. అది పెళ్ళి. ఏం చేద్దామండి? సో పల్లె వెలుగు బస్ ఈజ్ బెటర్. ఏంటి? ఐ లవ్ యూ, నేను ఒక బురద లాంటి దానిని అనుకొని వదిలేయి. నేను పంది లాంటి వాడిని, నాకు బురదంటేనే ఇష్టం. ఒక లవరు ఇంకొక లవర్తో చెప్తున్నారు. ఎలా ఉన్నది జోక్? నచ్చిందా? మరి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. భర్త, బుజ్జి నువ్వు సంతోషంగా ఎప్పుడుంటావు? భార్య, నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు. మరి మీరు? భర్త, నేను కూడా నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడే. ప్రస్తుతం భర్త ఐసీయూలో ఉన్నాడు. అంటే భార్య పుట్టింటికి వెళ్తే భర్తకి ఫుల్ హ్యాపీగా ఉంటాడనమాట. నీకు ఒకటి తెలుసా? పెళ్ళైన మొదటి సంవత్సరం పెళ్ళాం మాట మొగుడు వింటాడు, 2వ సంవత్సరం మొగుడు మాట పెళ్ళాం వింటుంది, మరి 3వ సంవత్సరం వాళ్ళిద్దరి మాటలు బయట జనాలు వింటారండి. థింక్ చేయండి, ఎవరు వింటారు అంటే కమెంట్లు చేయండి ఎవరు వింటారు. మీకు ఉద్యోగం నచ్చకపోతే హోమ్ లోన్ తీసుకోండి, ఉద్యోగంపై ఇష్టం మొదలవుతుంది. మరో పర్సనల్ లోన్ తీసుకోండి, ఎన్నడూ లేనిది మీకు మీ బాస్ కూడా నచ్చడం మొదలు పెడతాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోండి, మీ ఆఫీస్ని కూడా ప్రేమించడం మొదలు పెడతారు. ఎలా ఉన్నాయండి జోక్స్? నచ్చిందా? మరి కమెంట్ చేయండి. నచ్చితే మీకు ఇంట్రెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియోస్ కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ జోక్. ఒక అతను ఒక సమాధిపై తల ఆనిచ్చి చేతితో కొడుతూ ఇలా అంటున్నాడు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావు? నేను నీకేం అన్యాయం చేశానని నాపై ఇలా పగ తీర్చుకున్నావు అంటూ బోరున విలపిస్తున్నాడు. ఈ తతంగం అంతా రోడ్డున పోయే ఒక వ్యక్తి చూసి చలించి అతని దగ్గరికి వచ్చి భుజంపై చెయ్యి వేసి ఇలా అంటున్నాడు. బాధపడకు నాయనా, పోయిన వాళ్ళతో పాటు మనం పోలేం కదా, కాస్త తన్మాయించుకోండి అంటూ చేతికి మంచినీళ్ళ సీసా అందించాడు. కాస్త తేరుకున్నాక, ఇంతకు పోయిన వ్యక్తి ఎవరు అని అడిగాడు దారిన పోయే వ్యక్తి. భర్త, హహహహహ. కాంతం, ఏంటి నోరు లేస్తుంది? భర్త, ఆవిలిస్తున్నానే. పెళ్ళికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలే జ్ఞాపకం వస్తాయి. అదే పెళ్ళైన తర్వాత పెళ్ళాం ఏమైనా చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ మాటలు పూర్తయ్యేలోపే కమ్మని నిద్ర వచ్చేస్తుంది. హస్బెండ్ నిద్రలేకపోతాడు. 90% భర్తలు భార్యల ఫోన్ ముట్టుకోరు. 90% భార్యలు భర్త ఫోన్ చెక్ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఏ డ్రామాలు ఆడారో తెలుసుకోవాలి కదా. మరి తనకి ఎలాంటి మోసం చేస్తున్నారు ఎవరికి తెలుస్తుందండి? తప్పదు కదా. సో నెక్స్ట్ జోక్కి వెళ్దాం. నెక్స్ట్ జోక్కి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక భార్య తన భర్తను ప్రేమించినంతగా పిల్లల్ని కూడా ప్రేమించదు. ఎందుకంటే భార్య తన పిల్లలనైనా పక్కింట్లో వదిలిపెడుతుంది కానీ భర్తని పక్కింట్లో వదిలిపెట్టదు. ఎందుకు? భర్త మీద నమ్మకం లేదు. ఏం చేస్తుంది పాపం. అలా ఉన్నారండి బయట జనాలు. తప్పదు. పెళ్ళైన ఆడవాళ్లకు 2 సలహాలు. మీ భర్త సెలక్షన్లు చూసి నవ్వద్దు, వాటిలో మీరు కూడా ఒకటి.
మీ సెలక్షన్లు చూసుకొని గర్వపడకండి. అందులో మీ భర్త కూడా ఒకటి. అర్థమైందనుకుంటా జోక్. పని మనిషి. ఊరుకోండి అమ్మగారు, నేను 2 రోజులు చెప్పకుండా సెలవు పెట్టలేదు. 2 రోజులు ఊర్లో ఉండనని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా. అయ్యగారు నిన్ను చూడకన్నా ఉండలేనన్నారు, అందుకే వచ్చేసా. భార్య. ఏవండి, స్వర్గంలో భార్యలను భర్తల దగ్గర ఉండనివ్వరంట, ఎందుకు? భర్త. ఓసి పిచ్చి మొహమా, స్వర్గంలో కూడా భార్యలను భర్తల దగ్గర ఉండనిస్తే అది స్వర్గం ఎలా అవుతుంది? అంటే భార్య భర్తతో ఉంటే అది నరకం అవుతుంది, కానీ స్వర్గం ఎలా అవుతుంది అని తన ఇంటెన్షన్ అనమాట. అది భార్య భర్తే కాదండి, భర్త భార్యకు కూడా అలాగే ఉంటుంది, కాకపోతే తప్పదు, భరించాలి. తయారమ్మని ఆపరేషన్ నిమిత్తం థియేటర్కి తీసుకెళ్లారు. ఇంతలో అక్కడున్న నర్స్కి ఫోన్ వచ్చింది. నర్స్. హలో, ఎవరు? డాక్టర్ గారు. థియేటర్లో ఫోన్ ఏంటి సిస్టర్? నర్స్. తాయారమ్మ గారి కోడలు చేసింది సార్, Little Star అందుకే Swander's లిఫ్ట్ channel needs చేశాను. subscribe, like, share ఆపరేషన్ Mario, ఫెయిల్ comment అయితే Chandy నాకు 2 Moreno లక్షలు videos. Go some ఇస్తానన్నారు, thanks for your అందుకే support. తనకి కన్ఫర్మేషన్కి కాల్ చేశాను సార్.